ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త నిరుద్యోగ మహిళలకు గుడ్ న్యూస్ అంటూ వార్తలైతే వస్తున్నాయి ఫ్రెండ్స్. మరి ఏంటి ఆ గుడ్ న్యూస్ అనేది చూసేద్దాం. వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అయితే రేవంత్ సర్కార్ నుంచి అనుమతులు రాగానే జిల్లాలకు వారీగా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఉద్యోగ ప్రకటన విడుదల చేయనున్నట్లు సమాచారం. మొత్తం తెలంగాణలో 35,700 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా ఒక్కో కేంద్రంలో ఉపాధ్యాయురాలితో పాటు సహాయకురాలు తప్పనిసరి. గతంలో ఈ పోస్టులు ఎంపికైన వారు రాజీనామా చేయడం, ఇప్పటికే పనిచేస్తున్న వారికి సూపర్వైజర్లుగా పదోన్నతులు రావడంతో చాలా కేంద్రాలు ఖాళీలు ఏర్పడ్డాయి. దీంతో ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది. మరి విద్యార్హతలు ఏంటివి అంటే, అంగన్వాడీలు టీచర్తో పాటు హెల్పర్ పోస్టులకు కనీసం ఇంటర్ ఉత్తీర్ణత తప్పనిసరి. 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ఇక ఇప్పటికే పనిచేస్తున్న 50% హెల్పర్లకు పదోన్నతులు కల్పిస్తున్నారు. అలాగే సూపర్వైజర్ పోస్టులకు 50% పదోన్నతుల ద్వారా భర్తీ చేయనున్నారు. 5 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న టీచర్లకు నిబంధనలకు అనుగుణంగా పదోన్నతులు కేటాయించనున్నారు. ప్రస్తుతం సహాయకులుగా పనిచేస్తున్న వారిలో కొందరికి కనీస విద్యార్హతలు లేకపోవడంతో టీచర్ల పోస్టుల భర్తీలో కొత్త వారికి అవకాశం ఇవ్వాలని శిశు సంక్షేమ శాఖ భావిస్తుంది. ఇందుకు సంబంధిత అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడింది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. మరి జాబ్